అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన హిందూ దేవాలయాల్లో అరుణాచలం హిస్టరీ కోసం చెప్పబోతున్నానండి. అండ్ స్మాల్ వీడియో క్లిప్పింగ్స్ కూడా యాడ్ చేశాను. చూడండి దీంట్లోని. అరుణాచలం అంటే తిరువణమలై చరిత్ర. హిందూ పురాణాల ప్రకారం బ్రహ్మ, విష్ణువుల మధ్యన ఎవరు గొప్పవారనే వివాదంలో శివుడు అగ్నిస్తంభంగా ప్రత్యక్షమై ఈ క్షేత్రాన్ని స్థాపించాడు. ఇది అగ్ని మూలకానికి సూచిస్తుంది. ఇక్కడ అన్నామలైర్ ఆలయం విశ్వకర్మచే నిర్మించబడింది. ఇది తమిళనాడులోని ముఖ్యమైన శైవ పుణ్యక్షేత్రం. ఇక్కడ గిరి ప్రదక్షిణ చేయడం వల్ల కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. ఇది ధ్యానానికి, ఆధ్యాత్మికతకు ప్రసిద్ధి చెందిన క్షేత్రం. చరిత్ర అండ్ పురాణాల ప్రకారం అంటే హిస్టరీ అండ్ మైథాలజీ, అగ్నిస్తంభం అంటే ఏమిటో తెలుసుకుందాం. బ్రహ్మ విష్ణువుల్లో ఎవరు గొప్పవారనే వాదనను పరిష్కరించడానికి శివుడు అంతులేని కాంతి స్తంభం, అదే అగ్నిస్తంభం రూపంలో ఇక్కడ అవతరించాడని పురాణాలు చెబుతున్నాయి. అరుణాచలం అన్న పేరు ఎలా వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. అరుణ అంటే ఎరుపు, అచలం అంటే పర్వతం అంటే కొండ అని అర్థం. ఎర్రటి కొండ అని దీని పేరు. అన్నామలైర్ ఆలయం శివ ఆజ్ఞతో విశ్వకర్మ ఈ ఆలయాన్ని నిర్మించారని, దాని చుట్టూ అరుణ అనే నగరం వెలిసిందని పురాణాలు వివరిస్తున్నాయి. ఈ క్షేత్రానికి పంచభూత క్షేత్రం అని పేరు కూడా ఉంది. ఇది దక్షిణ భారతదేశంలోని 5 పంచభూత లింగ క్షేత్రాల్లో అగ్ని క్షేత్రం అంటే ఫైర్ ఎలిమెంట్ అన్నమాట. దీనికి పంచభూత క్షేత్రం అని కూడా ఉంది పేరు. ఆధ్యాత్మికంగా ప్రాముఖ్యత. ఇది ఆధ్యాత్మికంగా ఎందుకు ప్రాముఖ్యతగా కలిగిందో ఇప్పుడు వివరించబోతున్నాను. అంటే స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్ అన్నమాట. ఇక చాలామంది గిరి ప్రదక్షిణ కూడా చేస్తారండి. నేను ఆ క్లిప్పింగ్స్ కూడా యాడ్ చేశాను దీంట్లోని. నైట్లో కూడా గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసుకొని మార్నింగ్లో దర్శనానికి వెళ్ళిన వాళ్ళు కూడా ఉంటారు. అండ్ అదే కాకుండా మార్నింగ్ లేచి గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసేసుకొని ఆ తర్వాత కూడా దర్శనానికి వెళ్ళిన వాళ్ళు కూడా ఉంటారనమాట. అండ్ నేను మీకు మెయిన్గా చెప్పేది ఇక్కడ ఏంటంటే, మేము విఐపి దర్శనానికి వెళ్ళున్నామండి. సో విఐపి దర్శనం అంటూ ప్రత్యేకంగా ఏమీ అనేది ఉండేలేదు. 50 రూపీస్ టికెట్ అనమాట. దగ్గర 3 to 4 hours కూడా మీకు టైం పడుతుంది దీంట్లోని. చిన్నపిల్లలతో వెళ్ళే వాళ్ళు మాత్రం ఫుడ్ అనేది తీసుకొని వెళ్ళవలసిందిగా నేనైతే కోరుకుంటున్నానండి. ఇది నా పర్సనల్ ఒపీనియన్. ఫ్రీ దర్శనానికి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి దగ్గర 10 hours కూడా టైం పట్టే అవకాశం ఉందండి. అండ్ ఎవరైనా తెలిసిన వాళ్ళ ద్వారా వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఉంటారు కదండి. నేను క్లియర్గా చెప్పబోయేది ఏంటంటే, మేము కూడా తెలిసిన వాళ్ళు ఉన్నారని అలానే వెళ్ళిపోవాలి అనేసి అనుకున్నామండి. బట్ అక్కడ జరగలేదు ఆ పని. సో మీ విఐపి దర్శనం 50 రూపీస్కి వెళ్ళుంటే మీరు అలా వెళ్ళాలి అనుకునే వాళ్ళు క్లియర్గా నిజంగా మిమ్మల్ని తీసుకెళ్లే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రమే వెళ్ళండి. ఎందుకంటే ఇట్లా అబద్ధం చెప్పి మోసం చేసేవాళ్ళు బాగా మనకు తెలిసిన వాళ్ళే ఉంటారు కాబట్టి. అండ్ అనుకున్నంత ఈజీ కాదండి గిరి ప్రదక్షిణ. ఆయన అనుగ్రహం ఉంటే ఖచ్చితంగా తిరగగలము. కానీ క్యూ లైన్లో చిన్నపిల్లలతో వెళ్ళే వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలని మాత్రం అనుకుంటున్నానండి. ఆటో వాళ్ళు కూడా చాలా మోసం చేస్తారు అక్కడ, ఆటో వాళ్ళు కూడాను. అండ్ మాకు అక్కడి నుంచి అక్కడికే కాళ్ళు కొంచెం కాలుతా ఉన్నాయి, వేడికి రోడ్డు పిల్లలు నడవలేరని, చెప్పులు లేదని మేము ఒక సైడ్ని ఇంకా 100 రూపీస్ ఇచ్చిపోతే మరొక సైడ్ 200 రూపీస్ తీసుకున్నారండి. సో చాలా ఇది ఉంటుంది, చూసుకోండి ఒకసారి. ఇంకా మనం కథలోకి వెళ్ళిపోదాము. గిరి ప్రదక్షిణ అరుణాచలం పర్వతం చుట్టూ 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ చేయడం వలన పాపాలు తొలగిపోయి కోరికలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు. ముఖ్యంగా పౌర్ణమి రోజుల్లో ఇది చాలా ప్రసిద్ధి. నిరాకార రూపం. ఇక్కడ శివుడికి నిరాకార రూపం ఎలా వచ్చిందో చెప్పబోతున్నానండి. కాలక్రమేణా అరుణాచలం శివుడిని ఆయన సాధారణ రూపంలో కాకుండా అంతిమ నిరాకరణ సారాంశంగా అంటే ఫార్మ్లెస్ ఎసెన్స్గా సూచింపబడి ప్రారంభించబడిందనమాట.
క్లుప్తంగా చెప్పాలి అంటే అరుణాచలం ఒక పురాతన పవిత్రమైన హిందూ క్షేత్రం. ఇది శివుని అగ్ని స్వరూపం, ఆధ్యాత్మిక శక్తిని సూచిస్తుంది. ఇక్కడి ఆలయం, కొండ ప్రదక్షిణాలు భక్తుల గొప్ప ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తాయి. సర్వే జన సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు. మన వీడియోస్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, డూ, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ.